యా ప్రవీణ్ గారు 12th బ్యాచ్ కంప్లీట్ అయింది. ఈ రోజు మన ఆఖరి రోజు కంప్లీట్ చేసాము. మీకు బిఫోర్ అండ్ ఆఫ్టర్ కలిగిన డిఫరెన్స్ ఏంటి? అసలు ఈ ప్రయాణం ఎలా అనిపించింది? మీలో ఏమైనా కాన్ఫిడెన్స్ లెవెల్ ఇంక్రీజ్ అయిందా? మీ సార్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి ప్లీజ్. సార్ ఫస్ట్ హ్యాపీ ఈవినింగ్ సార్. సార్ నిజానికి చెప్పాలంటే స్టార్టింగ్ అంటే నేను ఇప్పుడు ఎంసీఏ చేస్తున్నాను ప్రజెంట్. ఫ్యూచర్ లో నేను సేల్స్ లోకి రావాలని ఉద్దేశంతో సేల్స్ విత్ సుధీర్ అని చెప్పి నాకు మా యొక్క సీనియర్స్ సజెస్ట్ చేశారు సార్. అలా ఉమ్, సజెస్ట్ చేయడం వల్ల నేను కోర్స్ అనేది జాయిన్ అయ్యాను. ఇలా జాయిన్ అవ్వడం అంటే జాయిన్ అవ్వక ముందు ఒకలా ఉంది. వన్స్ ఎప్పుడైతే జాయిన్ అయ్యానో అంటే క్లాస్ అనేది స్కిప్ చేసేదానికి అవకాశం లేదు సార్. ఎందుకంటే చెప్పే ప్రతి ఒక్క టాపిక్ కూడా మాకు అంత బాగా అనిపించింది సార్. అంటే ఒక్క ఫస్ట్ సెషన్ మీరు స్టార్ట్ చేస్తారు కదా సార్. అంటే ఎలా అంటే సార్, ఫస్ట్ సెషన్ లో ఫస్ట్ మన మైండ్ అండ్ బాడీ అనేది మనకి ఎప్పుడైతే కొంచెం స్ట్రాంగ్ గా ఉంటుందో ఆటోమేటిక్లీ మన సేల్స్ అనేది మనం అంటే ఇంప్రూవ్ అనేది చేసుకోవచ్చు. ఇలా చెప్పడం అనేది కావచ్చు, మన ఫీలింగ్స్ అంటే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగా అనిపించింది సార్. ఇవన్నీ కూడా అంటే ఫ్యూచర్ లో నేను ఉపయోగిస్తాను. బట్ కాకపోతే ఇవి నాకు అంటే సేల్స్ లో ఒకటే కాకుండా అంటే రియల్ లైఫ్ లో కూడా ఇవి నాకు ఎలా అంటే ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనేది నేను ముందుగానే తెలుసుకున్నానని చెప్పి చాలా బాగా అనిపిస్తుంది సార్. నాకు రియల్ లైఫ్ లో కూడా చాలా చేంజెస్ అనేవి వచ్చాయి సార్. అంటే ముందుగా అంటే ఈ కోణంలో అంటే సేల్స్ అనేది ఇలా జరుపుతారా, ఇన్సూరెన్స్ సెక్టర్ లో ఇలా ఉంటుంది, ఒక్కో సెక్టర్ లో ఏ సెక్టర్ లో ఏ విధంగా యూజ్ చేస్తారు అనేది నాకు ఈ సేల్స్ క్లాసెస్ వినడం ద్వారానే తెలిసింది సార్. సేల్స్ లో కూడా ఇంకా ఎన్ని టైప్స్ ఉంటాయి, డైరెక్ట్ సేల్స్ అంట, అలా అలా సేల్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ఇంకా ఒక కస్టమర్ని ఎలా డీల్ చేయాలి, మనం వే ఆఫ్ సేల్స్ అంటే మనం బాడీ లాంగ్వేజ్ కావచ్చు, మనం పిచ్ కావచ్చు, అంటే ఎలా మనం ఇది చేసుకోవాలి ఒక కస్టమర్ని ఫాలో అప్ చేయడం. అంటే మనం అన్ని కూడా ఒక కస్టమర్ తీసుకొచ్చిన తర్వాత మనం డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తుంటాం. బట్ కాకపోతే ఫాలో అప్ చే ఫాలో అప్ అనేది చేయకపోవడం వల్ల కస్టమర్ని మనం లూజ్ అయిపోతాం. ఆ ఫాలో అప్ ఎలా చేయాలి అంటే పద్దనంశం విసిగించడం అలాంటివి లేకుండా మనం ఎలా ఫాలో అప్ చేయాలి అంటే ఇన్ కేస్ అంటే వాళ్ళు రిక్వెస్ట్ ఫుల్ గా మనం వాళ్ళకి పెయిన్ అనేది లేకుండా ఏంట్రా ఇతను సతాయిస్తున్నాడు అని ఒపీనియన్ లో లేకుండా అతను ఫాలో అప్ చేయడం కానీ ఇలా అంటే చాలా టాపిక్స్ అనేటి చాలా బాగా చెప్పడం అనేది జరిగింది సార్. నాకైతే చాలా బాగా వండర్ఫుల్ సెషన్ అని అనిపించింది. ఈ యొక్క కోర్స్ అనేది ప్రతి ఒక్కరికి కూడా యూస్ఫుల్ అవుతుంది సార్. ఎవరైతే సేల్స్ సెక్టర్ లకి రావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది యూస్ఫుల్ కోర్స్ అని నేను అంటాను సార్. ఇంకా చూస్తే ఈ కోర్స్ నేను ఇంతవరకు సేల్స్ అనేది అంటే నేను చేయలేదు. యాజ్ ఎ స్టూడెంట్ గా ప్రజెంట్ అయితే స్టూడెంట్ గా ఉన్నాను. ఫ్యూచర్ లో కంపల్సరీగా ఈ యొక్క కోర్స్ తీసుకోవడం ద్వారా నాకు చాలా విషయాలు కూడా ముందుగానే తెలియడం అనేది నాకు చాలా హ్యాపీనెస్ గా ఉంది సార్. నేను ఇంకా కూడా అవకాశం కాదు సార్, అవకాశం కల్పించుకునేనా కానీ ఈ సేల్స్ విత్ సుధీర్ అనే కోర్స్ లో నేను మళ్ళీ ఒక భాగం అవ్వాలని కోరుకుంటున్నాను సార్. యాజ్ ఎ మెంటర్ గా కావచ్చు, లేదంటే ఇంకో విధంగా కావచ్చు, మళ్ళీ కూడా అవకాశం అంటే మళ్ళీ కూడా ఫీజు పే చేసైనా కానీ, ఎందుకంటే మీరు చెప్పే ప్రతి ఒక్క టాపిక్ కూడా కొత్తగా అనిపిస్తుంది, రియలిటిక్ గా ఉంది సార్. సార్ థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఈ అందరూ కూడా వీలైతే ఈ కోర్స్ జాయిన్ అయ్యేదానికి ప్రయత్నించండి కాదు, సేల్స్ లో మీరు రాణించాలి అని అంటే ఖచ్చితంగా ఈ యొక్క సేల్స్ విత్ సుధీర్ అనే కోర్స్ లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఎందుకంటే రిజల్ట్ మీరు జస్ట్ 1000 రూపీస్ పే చేస్తారు. బట్ కాకపోతే రిజల్ట్ అనేది అసలు ఆ 1000 అసలు వర్తియే కాదు. ఎందుకంటే నేను సేల్స్ లో లేను, బట్ కాకపోతే నా సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పిన మాట ఇది. అందుకోసమే నేను మిమ్మల్ని కూడా సేల్స్ విత్ సుధీర్ లో జాయిన్ అవ్వండి అని చెప్పి చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ప్రవీణ్ గారు. సేల్స్ లో థ్యాంక్ యూ. ప్రయాణం మొదలు పెట్టక ముందే ప్రిపేర్ అయిపోతే బాగుంటుంది అన్న థాట్ వచ్చి మీరు ముందుగానే నేర్చుకొని ప్రయాణం చేయడం అనేది చాలా గ్రేట్ ఆపర్చునిటీ. చాలా మందికి దొరకదు. చాలా మంది ప్రయాణం చేస్తూ 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 నేర్చుకుంటూ ఉంటారు. ఆ చేస్తున్న క్రమంలో కొన్ని సంవత్సరాల పాటు అలా చేస్తూ అప్పుడెప్పుడో మిస్టేక్స్ కనుక్కొని అయ్యో ఈ ముందే నేర్చుకుని ఉంటే బాగుంటుంది కదా అని అనుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. నా ప్రీవియస్ బ్యాచెస్ లో చాలా మంది అలా ఫీల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ మీ అదృష్టం, మీకు ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. అండ్ మీ సేల్స్ ప్రయాణాన్ని మీ చదువు అయిపోగానే మొదలు పెట్టండి. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్.